నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. స్కిల్స్ యూనివర్సిటీలలో 1000 మందికి చేరిన శిక్షణ పొందిన విద్యార్థులు. సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ గారి ఆలోచన ఇక్కడి నేత కార్మికులు ఆసాములు కావాలి, వర్కర్ ఓనర్ కావాలి, ఎన్ని రోజులు వేరే వాళ్ళ కింద పనిచేయాలి, మీరు ఇంకో 10 మందికి ఉపాధి ఇచ్చే వాళ్ళుగా తయారు కావాలి, ఇక్కడి పరిశ్రమ విస్తరించాలి, సిరిసిల్ల కూడా ఒక తిరుపూర్ మాదిరిగా 1000 కోట్ల వస్త్ర ఉత్పత్తులను తయారు చేసే స్థాయికి చేరాలనేది కేసీఆర్ గారి ఆలోచన. ఇవాళ వారి ఆలోచనకు అనుగుణంగానే అపారెల్ పార్కులో 2 పరిశ్రమలు మేమే తీసుకొచ్చాం. గ్రీన్ నీడిల్ అనే పరిశ్రమ, అక్కడ ఇవాళ తయారయ్యే ఉత్పత్తులు న్యూయార్క్ పోతా ఉన్నాయి. అట్లాగే పక్కనే ఉండే టెక్స్పోర్ట్ అనే పరిశ్రమ, అందులో కూడా ఇవాళ దాదాపు 2000 మంది మహిళా సోదరిమణులు పనిచేస్తా ఉన్నారు. మా ఆలోచన ఇక్కడ ఏముండే అంటే, ఇక్కడ దాదాపు కనీసం ఒక 1500 మంది మా నేత కార్మికులు ఆసాములు కావాలి. పక్కన అపారెల్ పార్కులో ఒక 25,000 మంది మా ఆడబిడ్డలకు ఉపాధి కలగాలని చెప్పి 200 ఎకరాల్లో ఇంత అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సిరిసిల్ల శాసనసభ్యుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ తరఫున, మీరు సంక్రాంతి లోపల ఈ వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమాన్ని వెంటనే, ఇప్పటికే 2 ఏళ్లు తాత్సారం చేసిండ్రు, మీరు 2 ఏళ్లు పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినారు. ఇకనైనా మీ మొద్దు నిద్రల నుంచి బయటికి రండి, వెంటనే సంక్రాంతి లోపలే ఈ వర్కర్ టు ఓనర్ అనే పథకాన్ని స్టార్ట్ చేయాలి. దానికి తగిన మొత్తంలో పూర్తి స్థాయిలో పవర్ లూమ్ సబ్సిడీ మీద కొనడానికి గతంలో ఏ ప్రణాళికలు అయితే ప్రభుత్వం రూపొందించిందో దానికి అనుకూలంగా వచ్చే బడ్జెట్లో కూడా డబ్బులు పెట్టాలి. మీరు సంక్రాంతి లోపల లిస్టు ఫైనల్ చేసి ఆసాములకు గనక మీరు లెటర్లు కేటాయించకపోతే సంక్రాంతి తర్వాత వెంటనే మా పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నేతన్నలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి, నేత కార్మికుల్ని ఇక్కడ తీసుకొచ్చి, ఎవరి కోసమైతే కేసీఆర్ గారు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నారో దాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు, నేతన్నలకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ విధానాలకు నిరసనగా ఒక మహాధర్నా కార్యక్రమాన్ని ఇక్కడే చేపడతాం. దాదాపు ఒక 10,000 మందితో మొత్తం సిరిసిల్ల పట్టణాన్ని కదిలించి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. అపారెల్ పార్క్ కూడా ఇవాళ కొత్త పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదు 2 ఏళ్లలో. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన 2, ఒకటి గ్రీన్ నీడిల్, రెండోది టెక్స్పోర్ట్. ఇవి తప్ప ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా తెచ్చిన తెలివి కూడా వీళ్ళకి లేదు. దాంతోపాటు ఇక్కడ ఈ మొత్తం షెడ్లన్నింటినీ కూడా ఈ రకంగా నిర్వీర్యం అయిపోయే విధంగా, గాలికి, వానకు, ఎండకు, ప్రకృతికి ఇడిచిపెట్టి కనీసం మెయింటెనెన్స్ కూడా లేకుండా అధ్వాన పరిస్థితిలో వాళ్ళు ఏదైతే ఈ 400 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసే ప్రయత్నం చేస్తున్నారో వెంటనే ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొని ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ఆసాముల లిస్టు తయారు చేసి పారదర్శకంగా మొత్తం మేమేదైతే 1500 మందిని ఆసాములు చేయాలి కార్మికులు అనుకున్నామో ఆ విధంగా ఇక్కడున్న సంఘాలతో మాట్లాడి పారదర్శకంగా లిస్ట్ తయారు చేయాలి. లేకపోతే సంక్రాంతి లోపల ఈ కార్యక్రమం పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకుంటాం. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎంతకైనా బరితెగిస్తారని చెప్పడానికి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఇరిగేషన్ శాఖలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ స్థాయికి చేరిపోయారు నెల్లూరులో ఇరిగేషన్ శాఖ అధికారులంటే, ఉన్నత అధికారులంటే లెక్కలేదు. కనీసం కోర్టులైనా లెక్క చేస్తారంటే కోర్టును కూడా లెక్క చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. ఇది పాపం కమిషనర్ నుంచి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ దగ్గర నుంచి ఎస్సీకి రాసినటువంటి లేఖ. ఈ లేఖ సారాంశం ఏమిటి అంటే, అక్కడ ఉంది, కోర్టు కేసులు పెండింగ్లో ఉంటే ఆ కోర్టు కేసులకి మేము డబ్బులు విడుదల చేస్తే కోర్టులో కేసులు పడ్డాయి, కోర్టులు సీరియస్ అవుతున్నాయి కాబట్టి వెంటనే వాటికి చెల్లింపులు చేపట్టాలి, జాప్యం చేస్తే మాకు శిక్షలు పడతాయి కాబట్టి మమ్మల్ని ఈ విధంగా మీరు కోర్టు కేసులు ఇబ్బంది పడుతున్నాయని చెప్తే దానికి నిధులు విడుదల చేస్తే ఎల్ఓసి ఇస్తే ఆ కోర్టు కేసులను పక్కన పెట్టేసి ఏదైతే కోర్టు సీరియస్ అవుతుందో, మీరు పలానా తేదీ లోపల చెల్లింపులు చేపట్టాలని అంటుందో వాటిని పక్కన పెట్టేసి మిగతా వాటికి చెల్లింపులు చేస్తే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి దానివల్ల అని చెప్పని కోర్టుకు సంబంధించినటువంటి కేసులను ఉదాహరిస్తూ ఆ అధికారులు కమిషనర్
కడా నుంచి ఎస్సీ గారిని ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ ఇంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదని చెప్పి మీ వల్ల మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాము అంటే కోర్టు ధిక్కారం ఉండి కోర్టు కేసు ఉండి ఉన్నతాధికారులు వాటికి డబ్బులు విడుదల చేస్తే ఆ డబ్బుల్ని స్థానిక రాజకీయ నాయకులు చెప్పినట్టుగా వీళ్ళ ఇష్ట ప్రకారం ఎవరికి పడితే వాళ్ళకి విడుదల చేసేసి కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి ఉన్నతాధికారులు జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉన్నా కూడా లెక్క చేయనటువంటిది ఒకటి. దీనితో పాటు కళ్ళు బైరులుగా ఏంటంటే ఈ మధ్య నేను మాట్లాడాను, అయ్యా ఈ జిల్లాలో ఎస్సీ దగ్గర నుంచి మేనేజర్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు అని అంటే వెంటనే సోమిరెడ్డి స్పందించాడు. గోవర్ధన్ రెడ్డి అధికారులు బెదిరిస్తున్నాడు. ఎందుకంటే సామెత ఉంది కదా, ఇక్కడ లైట్ వేస్తే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలగద్దు అన్నట్టుగా వీళ్ళని అనగానే ఆయన కోపం వచ్చింది. ఈరోజు దానికి సంబంధించి మీకు చూపిస్తా. కళ్ళు బైర్లు గమ్మేటువంటిది ఒక అధికారి నేరుగా ఆయన ఫోన్ నెంబర్కే ఫోన్పేలు కొట్టినటువంటిది. మీరు చూస్తే గంగాధర్ రెడ్డి 70,000 రూపాయలు నేరుగా ఫోన్ నెంబర్ చూడండి, 9440552045 నేరుగా. ఇది ఆ మేనేజర్కి సంబంధించినటువంటి నేరుగా, అంటే ఎంత బరి తెగించారంటే చేతికి డబ్బులు తీసుకునేది మానేసి నేరుగా అకౌంట్లోకే ఫోన్పేలే. నెక్స్ట్ చూపించిన ఆయన అట్లాంటి ఎన్ని ఫోన్పేలు ఉండే లక్షల రూపాయలకు సంబంధించినటువంటి. నెక్స్ట్ ఇది ఒక నిమిషం, ఇది చినగంగాధర్ రెడ్డి ఈగ ఆయనకు వచ్చినటువంటి డబ్బు పైన నెంబర్ ఉంది చూడండి, 944005 నేరుగా. అంటే డైరెక్ట్ పేమెంట్స్, మామూలుగా తీసుకునేటువంటి ముడుపులు కాకుండా బరి తెగించి ఫోన్పేలకు సంబంధించి. ఇంకా నేను చూపిస్తా, ఒక్కొక్కటి చూపిస్తా. ఇది కూడా చిన్న గంగాధర్ రెడ్డి ఈగ, అంటే ఆయనే చిన్న గంగాధర్ రెడ్డి ఈగ అంటే ఇరిగేషన్ మేనేజర్, దాంట్లో అది కూడా ఉంది, ఇరిగేషన్ మేనేజర్ అని కూడా ఉంది. హైదరాబాద్ లోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన విద్యార్థుల సంఖ్య 1000కి చేరుకుంది. ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలకు సరిపోయే నైపుణ్యాన్ని అందించే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి గత ఏడాది ఆగస్టు 1న శంకుస్థాపన చేశారు. ఈ యూనివర్సిటీని PPP విధానంలో నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాన్సలర్ గా, విశ్రాంత IAS అధికారి సుబ్బారావు వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడిన బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీని పర్యవేక్షిస్తుంది. పారిశ్రామికవేత్తలతో కూడిన బోర్డుకు ఆనంద్ మహీంద్ర చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని IIIT తో తాత్కాలిక క్యాంపస్ నిర్వహిస్తున్నారు. లాజిస్టిక్స్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఫార్మా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాల్లో స్వల్పకాలిక సర్టిఫికేషన్ కోర్సుల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. మైక్రోసాఫ్ట్, రెడ్డిస్ ల్యాబ్స్, AIG, అపోలో ఆసుపత్రులు, GMR కార్గో వంటి సంస్థలు యూనివర్సిటీలో భాగస్వామ్యులయ్యాయి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో HRC పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొండల రాజేందర్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ అమీర్పేటలో HRCI రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు సందర్భంగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా HRCI పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొండల రాజేందర్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షఫీయుద్దీన్, అడిషనల్ జనరల్ సెక్రటరీ బొంకూరి కైలాసం, లింగమూర్తి, జాగటి శాంతమ్మ, ఉప్పరి లక్ష్మణ్, అబ్దుల్ సలీం, చంద్రకాంత్, రమేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. సమస్యను ముందుకు తీసుకెళ్తున్న మన చెన్నుపాటి శ్రీకాంత్ అన్నకి చేదోడు వాదోడుగా వండుకుంటూ, తన కుటుంబజంగా వండుకుంటూ ఈ యొక్క సంస్థ ఇంత ముందుకు వెళ్ళడానికి గల ముఖ్య కారకులు గౌరవనీయులు పెద్దలు నేషనల్ జనరల్ సెక్రటరీ మాదాసు చారేంద్రన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సూచనల మేరకు ఏదైతే ఈ యొక్క HRC సంస్థ నడుస్తుందో, ఈ యొక్క సంస్థలో ప్రతి ఒక్కరు కూడా పాలిభాగస్తులై ఈ యొక్క సంస్థ విధి విధానాలు ఎలా ఉంటున్నాయో మనకు చెప్పడం జరిగింది. మొన్న మీటింగ్లో కానీ ప్రతి విషయంలో జూమ్ మీటింగ్లో కానీ ఎన్ని విషయాలలో జరిగినా కూడా మన చెన్నుపాటి శ్రీకాంత్ సార్ క్లుప్తంగా దీనికోసం వివరణ ఇవ్వడం జరుగుతుంది. చారణ్య గారు కూడా దీని విషయం క్లుప్తంగా వివరణ చెప్పడం జరుగుతుంది. మనం ఏం లేదు, ఎక్కడ ఎవరికి ఇబ్బందులు కలిగినా, ఎక్కడ వాళ్ళ హక్కులకు భంగం కలిగినా, ఎవరు ప్రజలు ఇక్కడ ఇబ్బందులు పడినా మనం అక్కడ ముందుండాలి. ఎంతటి వారైనా ఎదిరించి నిలబడి వాళ్ళకు న్యాయం చేసేంత వరకు మనం పోరాడితేనే ఈ సమస్య యొక్క గౌరవం నిలబడుతుంది. మన చెన్నుపాటి శ్రీకాంత్ గారు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క సంస్థను స్థాపించడం జరిగింది. కానీ సంస్థను స్థాపించడానికి గల కారణాలు కూడా కొన్ని చెప్పడం జరిగింది. ఆ సంస్థకు సంబంధించి అన్న ఇంతకుముందు ఇండియన్ ఆర్మీలో పనిచేసి వచ్చినారు. తన హెల్త్ సహకరించకపోవడం వల్ల
దానికి 10 సంవత్సరాలు అలా సర్వీస్ చేసి రిటైర్ తీసుకొని అన్న ఇంట్లో ఒకటే కూర్చోవడం కాకుండా తను 10 మందికి సేవ చేయాలనే ఒక ఆలోచన, మంచి ఆలోచనతో నేను ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈ దేశంలో మన ఏరియాలో జరుగుతున్న ప్రతి ఒక్క సమస్యలను కూడా చూసి ఈ కోర్టు కాడ కానీ పోలీస్ స్టేషన్ల కాడ కానీ ఎక్కడ కూడా ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అవన్నీ కూడా గమనించి నేను ఖచ్చితంగా నా వంతు కృషి నేను చేయాలి, ఖచ్చితంగా జనాలకు నేను న్యాయం చేయాలి, ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నేను ఉండాలి అనే ఒక పట్టుదలతోటి ఒక సంస్థ స్థాపించడం అంటే అంత ఆశామాజీ కాదు. ఒక కుటుంబాన్ని పోషించాలంటే ఎంత ఉంటుందో ఈ ఒక 8,000 10,000 మంది జనాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి నడిపించాలంటే కూడా అది ఎంత కష్టం అనేది కూడా మనం ఒకసారి గ్రహించవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా తను ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి సంకల్పంతో తను వచ్చిండు కాబట్టి ఈరోజు ఈ యొక్క అతని వెనుక ఇన్ని వేల మంది నడుస్తుండ్రు అని అంటే దీంట్లో న్యాయం లేకపోతే ఎవరు కూడా రారు. మనకు ఎన్నో ఎన్హెచ్ఆర్సీలు కానీ హెచ్ఆర్సీలు కానీ ఎన్జిఓలు ఎన్నో ఉన్నాయి. మనది ఎన్సిటీ రిజిస్ట్రేషన్, ఢిల్లీ రిజిస్ట్రేషన్, ఇది మనకు వెబ్సైట్ ఉంటుంది. మనం ఎవరైనా కూడా మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే మా ఫోటోలు సహా అందులో కనబడతాయి, మీరు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకోవచ్చు. దీని విషయంలో మేము ఖచ్చితంగా శ్రీకాంత్ సార్ గారు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో కూర్చో తప్పకుండా వారి కోరికలు ఏవైతే ఉన్నాయో తన ప్రజలకు ఎలా సేవ చేయాలని దృక్పథంతో ఈ యొక్క సంస్థను స్థాపించిండో అవన్నిటి కూడా ఆయన కళలు నెరవేరేలాగు ప్రతి ఒక్క విషయంలో కూడా తను వెన్నంటూ ఉండి తన అడుగులో అడిగేసి మేము ప్రతి విషయంలో అందరికీ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు తెలంగాణ స్టేట్కి జనరల్ సెక్రటరీగా మాకు వీరన్నను పరిచయం చేయడం జరిగింది. తను ఒక మంచి వ్యక్తి, తను మాకు సూటబుల్ క్యాండిడేట్. తను ఎక్కడ అన్యాయం జరిగినా అతను అసలే చూస్తూ కూర్చోలేడు. ఎంతటి వారినైనా ఎదిరించి నిలబడే కెపాసిటీ ఉన్న క్యాండిడేట్. అతను డబ్బు కోసం కూడా ఆలోచించాడు, దేనికి భయపడాడు. మంచి ఒక వ్యక్తిని మాకు ఈరోజు తెలంగాణ స్టేట్లో జనరల్ సెక్రటరీగా మాకు ప్రమోట్ చేసినందుకు మరొకసారి మేము శ్రీకాంత్ అన్న గారికి, చారేంద్ర అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్న మేము ఇక్కడ ఉన్న 33 జిల్లాల్లో ఉన్నటువంటి మేమందరం కూడా మేము వీరన్న గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అతన్ని కలుపుకొని మేము ఇక ముందు రాబోయే రోజులలో మేము మా తెలంగాణలో కూడా మేము ఒక ఐడీలను పెంచుకుంటూ మేము ఇక్కడ సేవా కార్యక్రమాలు కానీ ఇక్కడ ఎవరికి ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ముందుండి మేము అందరం కూడా మమ్మేకమై మాకు ఇక్కడ ఉన్న టెంత్ కూడా మాకు చాలా మంచి వాళ్ళు దొరికిండ్రు. మేమందరం కూడా ఈ యొక్క సమస్యను ఏదున్నా కూడా ముందుకు తీసుకెళ్ళి ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని సాల్వ్ చేసి మేము అన్ని క్లియర్ చేస్తాము. ఎలాంటి మచ్చ రానియకుండా హ్యూమన్ రైట్స్ను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు అక్కడికి వెళ్ళిన వాళ్ళకు కూడా మంచి గౌరవం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో కూడా మమ్మల్ని మంచిగా ఆహ్వానించి రిసీవ్ చేసుకున్నాడు వీరన్న. మా అందరికీ కూడా సఫిషియెంట్గా ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నందుకు కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క సమస్యను ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తాడ్వాయి మండలం ములుగు జిల్లా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర దృశ్య మేడారం పరిధిలో నూతనంగా నిర్మించిన నార్లపూర్ పోలీస్ స్టేషన్ ను రాష్ట్ర మంత్రి దర్శరి అనసూయ సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పాల్గొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ పోలీస్ స్టేషన్ ప్రజలకు, భక్తులకు, గుత్తికోయ గిరిజనులకు అందుబాటులో ఉండి శాంతి భద్రతల పరిరక్షణకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మహాజాతర సమయంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వేగవంతమైన పోలీసు సేవల్లో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో కొత్తగా గట్టిగా స్ట్రాంగ్ వర్క్ చేయాలందరూ. వేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిర్నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫల సిద్ధే. ఓం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మమావహ జాతవేదో లక్ష్మీమన.
यस्ते नो वेदभद्रसायकसः ओजः पुष्यति विश्वामानुषक साक्ष्यामदा सवा కొత్త సంవత్సరంలో కొత్తగా గట్టిగా స్ట్రాంగ్ వర్క్ చేయాలందరూ. जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिर्नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धेन ॐ రైల్వే ప్రయాణికుల రక్షణతో పాటు నేరాల నియంత్రణకై జీఆర్పీ పోలీసులు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రైల్వే ఎస్పీ చందన దీప్తి పేర్కొన్నారు. బుధవారం లాలాగూడలోని రైల్వే ఎస్పీ కార్యాలయంలో జీఆర్పీ యాన్యువల్ సమావేశం నిర్వహించారు. 2025వ సంవత్సరంలో జీఆర్పీ పరిధిలో జరిగిన క్రైమ్లు, రికవరీలు, నేరస్తుల అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రైల్వే ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు జీఆర్పీ పోలీసులు ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రాపర్టీ నేరాలు, ఎన్డీపీఎస్ యాక్ట్, మొబైల్ ఫోన్ల చోరీ, కిడ్నాప్లు తదితర నేరాలు జరగకుండా నిఘా ముమ్మరం చేసినట్లు తెలిపారు. రైల్వే ప్రయాణికులకు రక్షణ కల్పించడంతో పాటు నేరాలను అదుపు చేసేందుకు జీఆర్పీ పోలీసులు ఎనలేని కృషి చేస్తున్నారని వెల్లడించారు. మాలిస్టేషన్ అండ్ పాక్సో కేసెస్ కూడా పెరిగాయి. సో దీనివల్ల మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అండ్ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్. ఎందుకు కంప్లైంట్ ఇవ్వడము, వెళ్ళిపోతామనే యాటిట్యూడ్ పోగొట్టుకొని ఎవ్రీబడి ఈజ్ లైక్ నౌ విజిలెంట్ అండ్ దే ఆర్ కంప్లైనింగ్, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ వెల్కమ్ చేంజ్. డెత్ కేసెస్ని మనం 3 భాగాలు చేయొచ్చు: యాక్సిడెంటల్ డెత్ కేసెస్, న్యాచురల్ డెత్ కేసెస్ అండ్ ఆల్సో సూసైడల్ డెత్ కేసెస్. సో ఈ కేసెస్ అనేవి కూడా మనకి నెంబర్ తగ్గింది. 2024లో 1571 ఉంటే 25లో 1317 ఉన్నాయి. తగ్గడానికి రీజన్ ఏంటంటే ఆఫ్ కోర్స్ మన మెజర్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయని అక్కడ మనం ఫెన్సింగ్ పెట్టడము, పబ్లిక్కి అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడము, లోకల్ పోలీస్ సహకారంతో సైనేజ్ బోర్డ్స్ అరేంజ్ చేయడము. సో ఇలాంటి మెజర్స్ చాలా తీసుకున్నందువల్ల యాక్సిడెంటల్ డెత్స్, ఆల్సో యూజింగ్ దిస్ టెక్నాలజికలీ అడ్వాన్స్ సిస్టమ్ ఆఫ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ త్రూ ప్రాపర్ సిగ్నలింగ్ అమంగ్స్ ట్రైన్స్ అండ్ ఆల్. సో దీనివల్ల కూడా మనకి యాక్సిడెంటల్ డెత్స్ తగ్గాయి. Suicidal deaths also have reduced. This also I attributed to the community policing efforts of GRP police and also local police. Natural death, we can't do much about it, though they have also shown a decline. And children rescued has seen a good increase. Manaki last year 84 total girls and boys rescue aithe 25 lo 500 rescue ayyaru. Villu child labor untaru and also inti nunchi paaripoyina pillalu untaru. Eppudaina manaki itlanti complaint vaste we keep it on our top priority because vallu ekkadaina miss avi malla బ్యాడ్ థింగ్స్ జరగకుండా ఉండడానికి మనం చాలా హై ప్రయారిటీ ఇచ్చి దాని మీదే ఉండి మనము రెస్క్యూ చేయడం జరుగుతుంది. తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్కి సంబంధించి ఈ సంవత్సరం మనము 5 crores 7 lakhs కంటే ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 7 crores 26 lakhs పైన వాల్యూ ఉన్నటువంటి గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. And also number of people arrested this year at 17 in NDPS cases. And detection percentage, last year manaki 132 cases detect aithe ఈసారి 256 cases detect avvayi. Property recovery కూడా లాస్ట్ ఇయర్ కంటే పెరిగింది. ప్రాపర్టీ లాస్ట్ కూడా పెరిగింది. దానికి మనం ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏంటి అంటే we are causing this అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఎలాంటి స్ట్రాటజీస్ వాడుతున్నారు దొంగలు ఇట్లా స్టీల్ చేయడానికి, ఇవి చేస్తున్నాము. అండ్ ఆల్సో క్రిమినల్ గ్యాంగ్స్ మీద మేము ప్రత్యేక దృష్టి పెడుతున్నాము బికాస్ క్రిమినల్ గ్యాంగ్స్ అనే వాళ్ళు చాలా చాకచక్యంగా దొంగతనాలు చేస్తుంటారు. వాళ్ళు అసలు జిప్, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ వన్ గ్యాంగ్ కాల్డ్ జిప్ గ్యాంగ్. వాళ్ళు బ్యాగ్ జిప్ కట్ చేస్తారు అండ్ లోపల సామాన్ తీసుకొని తర్వాత అది మళ్ళీ అది క్లోజ్ చేస్తారు. యూ వోంట్ ఈవెన్ నో అసలు అది దొంగతనం జరిగిందని మనకి ఎక్కడికో వెళ్ళిన తర్వాత కానీ తెలియదు. పీలేరు పట్టణం సంజీవ గాంధీ డిగ్రీ కళాశాల ఆవరణలో నూతన ఆర్డీఓ కార్యాలయం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్ ప్రారంభోత్సవం చేయడంతో పట్టణంలో నూతన శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయనకు రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఈరోజు చాలా సంతోషకరమైన దినము. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన దినము. ఆ రోజు అధికారంలో లేనప్పుడు చంద్రబాబు గారు పిల్లర్లో కానీ, కలికిలో కానీ, మినీ మహానాల్లో కానీ ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది మనకు. ఇట్లా మదనపల్లి జిల్లా ఖచ్చితంగా ఇస్తాము అని మనం ప్రామిస్ చేయడం జరిగింది ఆ రోజు. దానికి అనుగుణంగా ఈరోజు ఆయన మాట నిలుపుకొని ప్రజల్లో పార్టీ పైన కానీ, చంద్రబాబు గారి నాయకత్వం పైన కానీ విశ్వాసం పెరిగింది. ఆ రోజు కూడా మనము మీటింగుల్లో చెప్పడం జరిగింది, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కడప జిల్లా 2 కాబట్టి 3 చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ రోజు కడప జిల్లా నాయకులు కూడా స్టేజ్ పైన ఉన్నారు. ఆ రోజు ఎవరైతే కడప జిల్లా నాయకులు, ఆ రోజు తెలుగుదేశం పార్టీలో నాయకులు అందరూ స్టేజ్ పైన ఉన్నారని మాట్లాడినాము. మనము కడప జిల్లాకు వ్యతిరేకం కాదు, 2 కాబట్టి 3 చేసుకోండి, మీరే ముఖ్యమంత్రి, మా జిల్లా మాకు కావాలా, చిత్తూరు జిల్లాలోనే మేము ఉండాలా అని ఆ రోజు మా కోరిక. ఈరోజు మదనపల్లి చరిత్ర ఉండేవు. 1911లో చిత్తూరు జిల్లా ఫామ్ అయితే, సబ్ డివిజన్ కూడా అప్పుడే ఫామ్ అయింది మదనపల్లి. తర్వాత ఎన్నో కాలాలు కుప్పము, పలమనేరు కూడా సబ్ డివిజన్ మదనపల్లి. ఇండియాలోనే బిగ్గెస్ట్ సబ్ డివిజన్. ఎప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసరే పోస్టింగ్ మదనపల్లి. 31 మండలాలు మదనపల్లికి ఉన్నాయి మొత్తంతా కూడా. ఆ రోజు కాబట్టి వైసీపీ టైంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ అది రెక్టిఫై చేసి అన్నమయ్య జిల్లాను పేరు పెట్టి, దేవుని పేరు, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు అన్నమయ్య. ఆయన వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. ఆయన రాజంపేట ఉన్నా, నేటివ్ ఉన్నా కూడా అందరికీ సంబంధించిన వ్యక్తి అతను. కాబట్టి ఈరోజు అన్నమయ్య పేరుతో మదనపల్లి జిల్లా స్టార్ట్ చేసి ఈరోజు కూడా పెద్ద ర్యాలీ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. స్కిల్స్ యూనివర్సిటీలో 1000 మందికి చేరిన శిక్షణ పొందిన విద్యార్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.